హాయ్ అండి, ఆగాకరకాయ కూర చేసేసుకుందాం. ఈరోజు మనం వీటిని ఆగాకరకాయలు అంటారు, బోడగాకరకాయలు అని కూడా అంటారండి. చూడండి, శ్రావణ మాసంలోనే ఇవి బాగా వస్తుంటాయండి. ఒక 2 months వరకు వస్తూనే ఉంటాయి శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి. వీటిని నేను 1/2 kg తీసుకొచ్చానండి. వీటిని చాలా నీట్గా కడిగేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. దీనికి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి. పెద్ద ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఈ కూర అస్సలు చేదు ఉండదండి, మామూలు కాకరకాయలాగా చక్కగా పిల్లలకు కూడా పెట్టేసుకోవచ్చు మనం. చూడండి, ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇందులో ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసేసుకోండి. ఈ తాలింపు గింజలు వేగిపోయాక ఆగాకరకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇందులో ముందు ఉల్లిపాయల కన్నా ముందు ఆగాకరకాయ ముక్కలు వేసేసుకోండి. ఆగాకరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఫస్ట్ ఆగాకరకాయ ముక్కలు వేసేసుకొని ఆయిల్లో చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. చూడండి, ఆగాకరకాయ ముక్కలు వేసేసి చక్కగా ఆయిల్లో కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఈ ఆగాకరకాయ కూర మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ శ్రావణ మాసంలో మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయండి. ఈ ఆగాకరకాయ కూర తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, చక్కగా కలిసిపోయాయి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే వేసేసుకోండి. చూడండి, మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ చూసుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇది ఎక్కువ మూత పెట్టేసే వండుకోవాలండి. ఈ కూరని మూత పెట్టేసి మగ్గనిస్తూ వండాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చూడండి, చాలా వరకు మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఇందులో ఒక చిటికెడు పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసి పసుపు మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకుందామండి. చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసేసుకుందామండి. ఎందుకంటే చక్కగా ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయండి సాల్ట్ వేసేసుకుంటే. చూడండి, 1 స్పూన్ సాల్ట్ వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసేసుకోండి. అస్సలు చేదు ఉండదండి. కాకరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. చూడండి, కాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అందులో కొంచెం అంతా ఉప్పు వేసేసుకుందామండి. ఇందాక 1 స్పూనే వేసేసుకున్నాం కదా, మరి కొంచెం ఉప్పు వేసేసుకుందామండి. కలిపేసి ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం వేసేసుకుందామండి. ఈ కారంలో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి కొట్టిన కారం అండి ఇది. మీరు కనుక మామూలు ప్లెయిన్ కారం వేసుకుంటే మాత్రం ఇందులో ఒక 1/2 స్పూన్ మెంతు పొడి, ఒక 1/2 స్పూన్ మెంతు పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతు పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసేసి కలిపేసేయండి. చూడండి, మన ఆగాకరకాయ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఆగాకరకాయ కూర అంటే ఎలా చేస్తారో ఏంటో అనుకుంటారండి చాలామంది. మనకి వండటం వస్తుందా రాదా అని అనుకుంటారు. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. అందులో ఇది ఒక రకం అండి. ఇలా చేసి చూడండి మీరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మన హెల్త్కి ఎంతో మేలు చేసే
ఆగాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి, వేరే బౌల్లోకి తీసేసి పెట్టేసుకుందాం. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ శ్రావణ మాసం వచ్చాక ఇదే ఫస్ట్ టైం అండి ఆగాకరకాయ కూర తినడం. మీరు ఇప్పటివరకు వండుకొని తిన్నట్టయితే నాకు కామెంట్ చేయండి.